వెల్కమ్ టు లవ్ కుమార్ టాక్స్. తెలుగులో గ్రూప్ 1 ప్రిపరేషన్కు సంబంధించినటువంటి ప్రతి వారం నేను ఒక్కో యూనిట్ను తీసుకొని ఈ గత వారం నుండి పాలిటీకి సంబంధించినటువంటి ఒక్కో యూనిట్ నుండి ఒక 5 క్వశ్చన్స్ని ఒక 1 వీక్ కాలపరిమితితోని ఒక వీక్కి 5 క్వశ్చన్స్ ఓరియంటేషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే గత వారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ 5 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే ముందుగా నా ఛానల్లో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నెక్స్ట్ వీక్కి సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ షెడ్యూలు మే 19న స్టార్ట్ అవుతుంది. మే 19 నుంచి మే 25 వరకు ఉంటుంది. ఓకే, ఈ షెడ్యూల్లో యూనిట్ 2 పాలిటిక్స్ సంబంధించి యూనిట్ 2లోని ఫండమెంటల్ రైట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 క్వశ్చన్స్ను మే 23 నాడు ఇవ్వడం జరుగుతుంది. మే 24 లోపు ఎవరైతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పంపిస్తారో, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తారో వారికి ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు మేము చేస్తున్నామో వీడియో దానికి అదే ఓరియంటేషన్లో. ఓకే, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అంటే 2nd యూనిట్లో ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా ప్రాథమిక విధులు, తర్వాత ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు, తర్వాత ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి రిలేషన్స్ గురించి కూడా నెక్స్ట్ యూనిట్లో మనం చర్చించుకుందాం. ప్రజెంట్ అయితే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఈ వారానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే గత వారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనము చూసుకున్నట్లయితే వాటి గురించి మనము చర్చించుకుందాము. ముఖ్యంగా గత వారంలో అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటిదని అంటే, సో ఒకసారి మొత్తం క్వశ్చన్ని చూద్దాం. outline the salient features of Indian Constitution. Okay, compare the Indian and US model of federation. ఓకే, ఆన్సర్ రైటింగ్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే క్వశ్చన్ని ఎలాబొరేట్గా చదువుకోవాలి. చదివిన తర్వాత మనకు మెయిన్ అసలు ఏం అడిగారు అనే దాన్ని ఒకసారి మనము అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే, ఇందులో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడగడం జరిగిందంటే మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అంటే విశిష్ట లక్షణాలు అడగడం జరిగింది. తర్వాత ఇంకో పార్ట్, ఇది మొదటి పార్ట్ అయితే ఇంకొక పార్ట్ చూసుకున్నట్లయితే కంపేర్ ద ఇండియన్ అండ్ యుఎస్ మోడల్ ఆఫ్ ఫెడరేషన్ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి సమైక్య వ్యవస్థ, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి యుఎస్కి సంబంధించినటువంటి ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాటి యొక్క ఎలా ఉంటుంది, ఈ పోలికలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా, అయితే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆన్సర్ రాసి నాకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఆన్సర్స్ చూసినప్పుడు నాకు బాడీ అనేది పర్ఫెక్ట్గానే రాస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఇంట్రడక్షన్ కానీ తర్వాత కంక్లూజన్ కానీ కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. సో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఓకే, అయితే ఈ క్వశ్చన్కి సంబంధించి మెయిన్గా 2 పార్ట్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొదటి పార్ట్ మరియు రెండో పార్ట్ రెండింటికి సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించినట్టు ఈ క్వశ్చన్స్కి సంబంధించినట్టు ఇంట్రడక్షన్ని ఈ విధంగా రాసుకుంటే కొంచెం ఎఫెక్ట్గా ఉంటుందని నేను ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి చూసుకుందాం. రాజ్యాంగం విజయవంతం కావడానికి ముఖ్య కారణము స్వదేశీ స్వభావం. ఓకే, మన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో మన భారతదేశానికి అనుకూలమైన స్వదేశీ స్వభావాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని బహుళ అవసరాలు తీర్చేలా, పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసేలా విశిష్ట లక్షణాల యొక్క సముదాయంగా దీనిని రూపొందించడం జరిగింది అని చెప్పేసి మనము దీనిని ఇంట్రడక్షన్ రాసుకోవచ్చు. ఓకే, అయితే ఇంకా ఇందులో మెయిన్ పార్ట్ ఏంటిదంటే ముఖ్య లక్షణాలు సంబంధించినటువంటి ఓకే భారతదేశ రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనేది ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే దీన్ని ఒక వీలైతే ఒక 6 to 8 పార్ట్స్ 6 to 8 ముఖ్య లక్షణాలను మీరు అడ్రస్ చేయండి. ఒకవేళ మొత్తం క్వశ్చన్ ఇదే అడిగితే ఉన్న అన్ని ముఖ్య లక్షణాలను మనము ఎలాబొరేట్గా మనము డివైడ్ చేసుకొని ఏవి ఇంపార్టెంట్ అయితే అవన్నీ సీక్వెన్స్గా రాసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇందులో ఈ క్వశ్చన్లో 2 పార్ట్స్ను
ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కి సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకటే క్వశ్చన్లు మనము మొత్తం తెలిసిందంతా రాస్తే మనకు టైం సరిపోదు కాబట్టి ముఖ్యమైన అంశాలను కొన్ని మనము ఇందులో చూసుకోవాలి. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు మనం తీసుకున్నట్టయితే ఓకే లిఖిత మరియు సుదీర్ఘ రాజ్యాంగం. అంటే మన భారతదేశము లిఖిత రాజ్యాంగం, అదేవిధంగా సుదీర్ఘ రాజ్యాంగం. దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీన్ని రాయడానికి పట్టింది. అదేవిధంగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, విధులు, ప్రవేశిక అనేటివి మన రాజ్యాంగం యొక్క ముఖ్య ప్రత్యేకతలు. ప్రాథమిక హక్కులు ఏం చెప్తాయి, ఆదేశిక సూత్రాలు ఏం చెప్తాయి, విధులు ఏం చెప్తాయి, ప్రవేశిక ఏం చెప్తుంది అనేది మీరు ఎలాబొరేట్గా రాస్తే సరిపోతుంది. మనది లౌకిక రాజ్యాంగం. అంటే భారతదేశం అనేది మత ప్రమేయం అనేది భారత రాజ్యాంగంపై ఉండదు. అదే లౌకిక రాజ్యం యొక్క ప్రత్యేకత. సో ఇలాంటి అంశాలు కూడా మన రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అంటే రిజర్వేషన్లు అనే అంశం కూడా మన రాజ్యాంగంలో గ్రహించడం జరిగింది. ఓకే అలా. సో అదేవిధంగా ఏకకేంద్ర సమైక్య లక్షణాల కలయిక అంటే ఏకకేంద్ర లక్షణాలు, సమైక్య లక్షణాలు, వీటి కలయికతో మన రాజ్యాంగం రూపొందించబడింది. రాజ్యాంగ ఆధిక్యత అంటే గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా, గవర్నమెంటే కానీ, ఇటు ప్రజలు కానీ, అధికారులు కానీ, లేకపోతే ప్రతినిధులు కానీ ఎవరైనా రాజ్యాంగానికి లోబడే మన యొక్క విధులను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అదే రాజ్యాంగ ఆధిక్యతను మనము చెప్పబడుతుంది. ఓకే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఓకే మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనము తీసుకోవడం జరిగింది. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటే ఓకే లోక్సభ, రాజ్యసభ, తర్వాత రాష్ట్రపతి వీళ్ళందరూ కలిసి పార్లమెంట్ అంటాం కదా. సో ఈ పార్లమెంట్ విధానము, ఓకే పార్లమెంట్లో ఏ సభలు ఉంటాయి, ఓకే రాజ్యసభ యొక్క అధికారాలు ఏంటివి, ఓకే లోక్సభ యొక్క అధికారాలు ఏంటి, రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలిసేటువంటి మొత్తము అలాంటి ప్రభుత్వం అన్నట్టు మనది. అదేవిధంగా అదృఢ రాజ్యాంగ లక్షణాల కలయిక అంటే మనము భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఓకే అత్యంత దృఢమైనది కాకుండా అత్యంత అదృఢమైనది కాకుండా ఒక మిశ్రమ లక్షణాలు కలిగినటువంటి అదృఢ లక్షణాల కలయికతోని మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందనే విషయంని మనము ఎలాబొరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. ఓకే ఏదైతే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మనము ఏవైతే ల్యాగింగ్గా ఉన్నామో అలాంటి వాటిని ప్రాథమిక హక్కుల విషయంలో కానీ, ఆదేశిక సూత్రాల విషయంలో కానీ, ప్రవేశికలో కల్పించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆర్టికల్ 326 ప్రకారం కానీ ఓకే మనకు బ్రిటిష్ వారి కాలంలో మనకు ఓటు హక్కు అనేది పరిమితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి పూనుకున్న తర్వాత ఈ వయోజన ఓటు హక్కును కూడా కల్పించాల్సిన బాధ్యతను మనం ఒక రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణంగా చెప్పొచ్చు. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ అనేది ఇటు కార్యనిర్వాహక శాఖకు కాకుండా శాసనశాఖ, ఈ కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు కాకుండా మన రాజ్యాంగంలో మన న్యాయ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏక పౌరసత్వం అంటే మన భారతదేశానికి సంబంధించి మనం బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఉన్నప్పుడు అదే మనం బ్రిటిష్ వారి యొక్క విధానాలనే మనము రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఏక పౌరసత్వం అనే అంశాన్ని కూడా మనము బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే ఇలాంటి అంశాలను మనం ఎలాబొరేట్గా ఒక్కొక్క విషయాలని రాయొచ్చు. ఒకవేళ డీటెయిల్గా ఒకటే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎక్కువ రాయొచ్చు. అదేవిధంగా చిన్న క్వశ్చన్స్ అంటే ఇందులో 2 భాగాలు ఉన్నాయి కాబట్టి మీరు 2 క్వశ్చన్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఇదే క్వశ్చన్లో ఇంకో భాగం ఉన్నది. అదేంటిదంటే భారత మరియు అమెరికా సమైక్యల మధ్య పోలిక. ఏమున్నాయి పోలికలు? ఓకే యూనియన్ ఆఫ్ స్టేట్స్ కేవలము పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు విభజించడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం అనేది ఓన్లీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే పాలనా సౌలభ్యం కోసం మనం రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ మన యుఎస్ఏలో మాత్రము ఈ యునైటెడ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయిక వల్ల ఆ దేశం ఏర్పడింది. కానీ అది మనది అలాంటి విషయం కాదు. మన దగ్గర బలమైన కేంద్రం ఉంటుంది. కానీ అక్కడ మన యుఎస్లో మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. అదేవిధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ మన దగ్గర ఉంటే అక్కడ ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే రాష్ట్రాలకు తర్వాత సెంట్రల్కు వేరువేరు న్యాయ వ్యవస్థలు నడుస్తాయి. కానీ మన దగ్గర అలా కాదు.
ఓకే. అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుతాయి. ఇక్కడ మన భారతదేశంలో అవశిష్ట అధికారాలు అని అంటే కేంద్ర కేంద్ర జాబితా లేకపోతే రాష్ట్ర జాబితా, ఈ రెండిట్లలో లేని అంశాలను మనము ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, ఓకే, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ 3 జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుతాయి మన దగ్గర. అదే అమెరికాలో మాత్రం రాష్ట్రాలకు చెందుతాయి. అంటే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఓకే, ఇక్కడ గవర్నర్ను కేంద్రం నిర్ణయిస్తే, అంటే కేంద్రం నియమిస్తే మన దగ్గర గవర్నర్ను అక్కడే మన యుఎస్లో మాత్రము గవర్నరు రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, ఇలా 2 అంశాలను మనము ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా ముగింపు కన్క్లూజన్ రెండింటికి అంటే 2 పార్ట్స్ని కోఆర్డినేట్ చేసుకునేటట్టు ఇస్తే బాగుంటుంది. దాంట్లో భాగంగా నేను ఇలా రాశాను చూడండి. విశిష్ట లక్షణాల మూలంగా, పైన తెలుపబడిన విశిష్ట లక్షణాల మూలంగా మన రాజ్యాంగం నేటికి దివ్యమైనదిగా ప్రజలు మరియు ప్రపంచ దేశాలు మనలో పొందుతుంది. ఓకే, ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ దేశాన్ని సమర్థవంతంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు సాగేలా దిశానిర్దేశ లక్షణాలను అందిస్తుంది. ఓకే, ఈ విధంగా నేను కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుంటే, ఇల్లుస్ట్రేట్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ద సోల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం చెప్పుకున్నట్టు ఏం చేయాలంటే క్వశ్చన్ డీప్గా చదవాలి, ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాలి. టోటల్గా ఈ క్వశ్చన్ మొత్తం ఒకటే ఓరియంటేషన్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒకసారి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నట్లయితే దీంట్లో ఏం రాయాలని అంటే భారత రాజ్యాంగం అనేది, అంటే ప్రవేశిక అనేది, ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగానికి ఒక ఆత్మ అని వాళ్ళే సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము వివరించాలి. సో దానికి సంబంధించి ఓకే, ప్రవేశిక మన రాజ్యాంగంలో అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. నేను ఇంట్రడక్షన్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ప్రవేశికను మన రాజ్యాంగంలో అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. రాజ్యాంగం యొక్క సారాంశాన్ని తెలిపే పవిత్ర ప్రతిజ్ఞగా చెప్పవచ్చు. దీనిని నెహ్రూ యొక్క లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానం ఆధారంగా మనము ప్రవేశికను రూపొందించడం జరిగింది అనేది మనము ఇంట్రడక్షన్లో ఇచ్చుకుందాం. అదేవిధంగా ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ అని మనము దాన్ని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాడు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాన్ని మనము వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ప్రవేశిక రాజ్యాంగం యొక్క సారాంశాన్ని తెలుపుతుంది. ఠాకూర్ దాస్ భార్గవ గారు ప్రవేశికను రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా వర్ణించడం జరిగింది. అయితే ఇలా వర్ణించారు కదా, క్వశ్చన్లో కూడా భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ లాంటిది కదా, దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు అన్నప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మొత్తం సారాంశం అనేది ప్రవేశికలో ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అని మనము ఆన్సర్ని ఎలాబొరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, భారత రాజ్యాంగంలో అంటే ప్రవేశిక స్టార్ట్ అయ్యేదే భారత ప్రజలమైన మేము అని స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రాజ్యాంగానికి మూలము ఓకే ప్రజలు అనే విషయాన్ని తెలుపుతుంది. ఓకేనా. తర్వాత రాజ్యాంగంలో ఈ ప్రవేశికలో సర్వసత్తాక అనే ఒక పదం ఉన్నది. సర్వసత్తాక అని అంటే దేశ అంతరంగిక మరియు బహిర్గత విషయాలలో ఇతర దేశాల జోక్యం అనేది మనము సహించము. ఎందుకనంటే మనది ఆగస్టు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొంది సార్వభౌమ దేశంగా మనము ఆవిర్భవించడం జరిగింది. ఇతర దేశాల యొక్క ఒత్తిడులకు మనము తలగకుండా మనం సర్వసత్తాక దేశంగా, సార్వభౌమ దేశంగా మారడం జరిగింది. అదేవిధంగా సామ్యవాదం. ఓకే, సామ్యవాదం అంటే సమానాన్ని సాధించేందుకు, అంటే సమానత్వాన్ని సాధించేందుకు సమసమాజ స్థాపన విషయాన్ని తెలుపును. ఆదేశిక సూత్రాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అంటే ఈ సామ్యవాదం అనే అంశాలు మనకు ఆదేశిక సూత్రాలలో నిగుడీకృతమై ఉన్నాయి అన్నట్టు. సో ఇది అంటే ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు రాజ్యాంగాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో అందుకని మనము ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మగా చెప్పవచ్చు అనేది మనము ఈ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా మనము అట్లా కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లౌకిక అనే ఒక అంశము మనకు ప్రవేశికలు ఉంది. అది రాజ్యాంగంలో ఎక్కడుంది? ఓకే, రాజ్యాంగంలోని నిబంధన 25-26 మత స్వాతంత్రపు హక్కులో ఈ విషయాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాస్వామ్య అనే ఒక అంశము
మనకు ప్రవేశికలో ఉన్నది. అయితే ప్రజాస్వామ్య దేశము అనే అంశము మన రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నదని అంటే చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి మనకు వయోజన ఓటు హక్కు, తర్వాత రాష్ట్రపతి ఎన్నిక, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక, అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క ఎన్నిక. ఇదంతా మన ప్రజాస్వామ్యాన్ని గురించి తెలియజేసే అంశాలే. ఓకే. అదేవిధంగా గణతంత్ర అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఆ కాన్సెప్టు దానికి దేశాధినేత ప్రజల చేత పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతాడు. అంటే దేశాధినేత అనేవాడు ఎన్నిక పద్ధతి, అది ఎన్నిక ఎలాంటి ఎన్నిక, పరోక్ష పద్ధతి ఎన్నిక. అదేవిధంగా ఏదో సెలక్షన్ ప్రాసెస్ కాదు, ఎలక్షన్ ద్వారా మన దేశాధినేత ఎన్నుకోబడడం జరుగుతుంది. కాబట్టి మనది గణతంత్ర రాజ్యము. ఓకే. అదేవిధంగా మరో అంశం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయం. మన దేశం సాధించాల్సిన లేకపోతే ప్రజలకు ప్రభుత్వాలు అందించాల్సిన ప్రాథమిక లక్షణాలను ఈ విషయాలను తెలియజేస్తున్నాయి. సామాజిక న్యాయానికై సమానత్వపు హక్కు అనే ఆర్టికల్ను మనము రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్థిక అంశాల్లో అవకాశాలు, అదేవిధంగా విద్యా అవకాశాలకు సంబంధించి ఆర్టికల్ 16 మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా రాజకీయాల్లో సమాన అవకాశాల కోసమై 73, 74th రాజ్యాంగ సవరణ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక అంశాలను ప్రవేశిక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వ లక్షణాలు మనకు కనిపిస్తాయి రాజ్యాంగంలో. ఆర్టికల్ 19 స్వేచ్ఛకు సంబంధించినటువంటి, ఆర్టికల్ 14, 15 అనేటువంటి అంశాలు సమానత్వానికి సంబంధించిన అంశాలు ఇవి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలని ప్రవేశికలో ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకత మరియు సమగ్రత అనేది, ఏకత అనగా ప్రాంతాల మధ్య సమగ్రతను సాధించేది, ఐక్యత అని అంటే వ్యక్తుల మధ్య ఐక్యతను సాధించేది. ఈ అంశాలు కూడా ప్రవేశికలో మనకు పొందుపరచడం జరిగింది. ప్రవేశికను ఎందుకు రాజ్యాంగానికి ఆత్మగా మనము చెప్పవచ్చు అనంటే ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలే. అందుకే ప్రవేశిక కూడా రాజ్యాంగంలో అంతర్భాగమే అని వివిధ తీర్పులు కూడా మనకు కనిపిస్తాయి. ఓకే. దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ ఒకసారి చూసుకుంటే ప్రవేశిక రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం, రాజ్యాంగానికి ప్రజలే మూలం, అదేవిధంగా ప్రభుత్వం యొక్క స్వభావాన్ని, మన దేశం సాధించాల్సినటువంటి లక్ష్యాలు, ఆశయాలను తెలిపే సజీవ పత్రం. ఠాకూర్ దాస్ భార్గవ్ గారు చెప్పినట్టు రాజ్యాంగం యొక్క ఆత్మ వంటిది. ఏంటిది? ప్రవేశిక. ఓకే. ఇలా రాసుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని నేను రాయడం జరిగింది. ఓకే. మూడవ క్వశ్చన్ని మనం చూసుకున్నట్టయితే డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 368. అంటే ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని వివరించండి అనేది ఒక పార్ట్ అయితే, వై దిస్ అమెండ్మెంట్ ప్రొసీజర్ హ్యాస్ బీన్ ఆఫెన్ క్రిటిసైజ్డ్ అని అంటే ప్రతిసారి రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది ఎందుకు విమర్శించబడుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది క్వశ్చన్లో. ఇందులో మనం ముందుగా చూసుకున్నట్టయితే బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగ సవరణ పద్ధతులు అవి 3 ఉంటాయి. 3ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పార్ట్లో మాత్రము ఎందుకు విమర్శ పాలవుతుంది ఈ ఆర్టికల్ 368 సవరణ పద్ధతులు ఎందుకు మనకు క్రిటిసైజ్ అంటే విమర్శకు గురవుతున్నది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. అయితే నేను ఈ క్వశ్చన్స్లో మెయిన్గా బాడీ మీద కంటే ఇంట్రొడక్షన్, కంక్లూజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే బాడీ అనేది అందరు సరిగానే రాస్తురు కాబట్టి. సో బాడీలో మాత్రం నేను అంత డీటెయిల్గా వెళ్ళకుండా నార్మల్గా ఏం రాస్తే మనకు ఆ బాడీ కంప్లీట్ అవుతుంది అనేది విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కి పర్టికులర్గా మనము ఇంట్రొడక్షన్ రాసుకోవాలని అంటే మనకు మన రాజ్యాంగంలో 20వ భాగంలో ఈ రాజ్యాంగ సవరణ పద్ధతులు అనే విషయాన్ని మనం తెలియజేస్తుంది. ఈ సవరణ పద్ధతిని మనము దక్షిణాఫ్రికా దేశం నుండి గ్రహించడం జరిగిందని నేను ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ సవరణ పద్ధతులను వివరించాలి. ఫస్ట్ పార్ట్లో ఇందులో 3 సవరణ పద్ధతులు ఉంటాయి. ఆర్టికల్ 368 ప్రకారము. ఒకటి ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి, రెండవదేమో ఏకపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి, మూడవదేమో ద్విపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి అనేది 3 పద్ధతులు ఉంటాయి. సో ఇందులో ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి అని అంటే మ్యాక్సిమం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎక్కువ అంశాలు పార్లమెంటు ఈ రకమైన సవరణ చేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రాల పునర్వ్యవస్థ చట్టం ఆర్టికల్ 368 ఆర్టికల్ 3 ప్రకారము
నూతన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశాలను కూడా, అదేవిధంగా షెడ్యూల్స్ 2, 5, 6వ షెడ్యూల్స్కు సంబంధించిన అంశాలని కూడా, అదేవిధంగా 2వ భాగమైనటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఏదైనా చట్టం చేయాలంటే సాధారణ మెజారిటీ త్రూనే మనము పార్లమెంటు చట్టం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోరం అంశాలు కానీ, అదేవిధంగా ఆర్టికల్ 369 ప్రకారము విధాన పరిషత్ ఏర్పాటు లేకపోతే రద్దు, ఎవరైతే మనకు రాజ్యసభ కన్సర్న్డ్ రాష్ట్రాలలో విధాన పరిషత్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రపోజల్ పెడితే దాని ప్రకారం కూడా మనకు ఈ సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారానే మ్యాక్సిమము రాజ్యాంగంలో సవరణలు జరుగుతున్నాయి అనేది ఫస్ట్ పద్ధతి. అదేవిధంగా ఇది రిజర్వేషన్ల అంశం కూడా దాంట్లోకి సాధారణ మెజారిటీ ద్వారానే మనము చేయగలుగుతున్నాం. అదేవిధంగా 2వ పద్ధతి అంటే ఏకపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి. ఈ పద్ధతిలో పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ, ఈ లోక్సభ మరియు రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతోని ఏదైనా ఒక బిల్లు పైన బిల్లును పాస్ చేసినప్పుడు అది చట్టంగా మారుతుంది, లేకుంటే సవరణ జరుగుతుంది. ఓకే, రాజ్యాంగ సవరణ జరుగుతుంది. సో ఇలాంటి అంశాలని మనము మెయిన్గా ఏకపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతిలో చూసుకోవచ్చు. అవి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా ప్రాథమిక విధులు. ఈ అంశాలను మనము మెయిన్గా ఏకపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి. ఈ పద్ధతిలో లోక్సభ, రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయి. ఏదైతే బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పెండింగ్లో ఉన్న, రాజ్యసభలో అంటే పాస్ కాకపోయినా రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభలో పాస్ కాకున్నా కూడా ఆ బిల్ అనేది చెల్లదు. సో అలాంటి పద్ధతి అన్నట్టు. ద్విపక్ష ప్రత్యక్ష మెజారిటీ 3వ పద్ధతి. ఈ 3వ పద్ధతిలో 2వ పద్ధతిలో ఉన్నట్టుగానే ఎక్స్ట్రా అడిషన్ రాష్ట్రాలు కూడా 1/2 రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ద్విపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతిలో పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతోని ఆమోదించిన తర్వాత రాష్ట్రాలు మొత్తం రాష్ట్రాలలో సగము 50% రాష్ట్రాలు ఈ సవరణను ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మేజర్గా ఈ 3వ పద్ధతిలో సమైక్య వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 4వ షెడ్యూల్లో పేర్కొన్నట్టు రాజ్యసభ సీట్ల గురించి కానీ, అదేవిధంగా 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించినటువంటిది కానీ, అదేవిధంగా ఆర్టికల్ 368లో మార్పులు, అంటే రాజ్యాంగ సవరణ పద్ధతిలోనే మార్పులు ఏమైనా తీసుకురావాలి అన్నప్పుడు ముఖ్యంగా ఈ 3వ పద్ధతిని తీసుకొని మనం రాజ్యాంగంలో పార్లమెంటు చట్టాన్ని చేస్తుంది. ఆ చట్టముని చేయాలి అని అంటే, ఆ చట్టము ఈ సవరణ చేయాలి అని అంటే రాష్ట్రాలు కూడా దానికి 50% అంటే సగం రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ సవరణ ప్రక్రియ అంటే 2వ పార్ట్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ సవరణ ప్రక్రియ అంటే ఆర్టికల్ 368 అనేది ఎందుకు విమర్శ పాలవుతుంది అని చెప్పేసి మనము క్వశ్చన్ అడగడం జరిగింది. అందులో ఒక 4 పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే రాజ్యాంగంలో ఎక్కువ భాగం మొదటి సాధారణ పద్ధతి ద్వారానే జరుగుతుంది. ఓకే, సో మెజారిటీ ఉన్న పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. ఏదైతే లోక్సభలో, రాజ్యసభలో అధిక మెజారిటీ సాధించిన పార్టీలు అంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ లోక్సభలో మరియు రాజ్యసభలో మేజర్గా ఇవి ఫస్ట్ 2 పద్ధతులు లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి లోక్సభలో, రాజ్యసభలో మెజారిటీ ఉన్నట్లయితే ఏ విషయాన్ని అయినా కూడా సవరించే అధికారం అనేది పార్లమెంట్కి వెళ్ళిపోతుంది. అది ఒక విమర్శ. అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేకపోవడం, నార్మల్ చట్టాల్లాగా కాకుండా ఏదైనా లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ పాస్ కానీ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైనా ఉంటే అది ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. దానివల్ల సమయం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రాలకు పరిమిత అధికారాలు అంటే ఏదైతే ఓన్లీ 1 అంటే 3వ పద్ధతిలో మాత్రమే రాష్ట్రాలకు అవకాశాన్ని కల్పించడం జరిగింది రాజ్యాంగ సవరణ పద్ధతిలో. అది కూడా ఒక సమైక్య స్ఫూర్తికి విరుద్ధమే. మిగతా 2 పద్ధతుల ద్వారా లోక్సభ మరియు రాజ్యసభలో మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు వాటికి ఇష్టమైనటువంటి అమెండ్మెంట్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక నెగిటివిటీ అన్నట్టు. ఓకే, దీన్ని కంక్లూజన్ ఏ విధంగా రాసుకోవాలనేది ఒకసారి నేను చూసుకున్నట్టే
పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. అంటే పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అయితే పార్లమెంట్లో ఈ సవరణ బిల్లుపై చర్చకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మన రాజ్యాంగంలో అంటే మనకు పార్లమెంట్లో జరిగేటువంటి ఏదైనా బిల్లు పాస్ కావాలని అంటే కేవలం నార్మల్గా ఎక్కువ చర్చించకుండా నార్మల్గా పాస్ చేస్తుండ్రు. అలా కాకుండా బిల్లులను రూపొందించే సమయంలోనే రాష్ట్రాలకు కూడా సమాచారాన్ని ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే రాజ్యాంగ సవరణ ప్రక్రియ సమైక్య స్ఫూర్తిని నిలబెడుతుంది. ఓకే, ఆ విమర్శ ఉంది కాబట్టి విమర్శని పాజిటివ్గా ఎలా మనము విమర్శ ఉంది కదా, ఎలా చేస్తే ఆ విమర్శ కూడా ఉండదు అనే విషయంని నేను ఇక్కడ కన్క్లూజన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్టయితే, ఓకే, 4వ క్వశ్చను. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్టయితే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ అమాల్గనేషన్ ఆఫ్ గ్లోబల్ అవుట్లుక్ అండ్ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. కామెంట్ అన్నప్పుడు సో మొత్తం డీటెయిల్గా వెళ్ళిన తర్వాత 2 పార్ట్స్ని ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దృక్పథం ఒకటి, అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో పొందిన అనుభవాల సమ్మేళనం. సో ఈ కాన్సెప్ట్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్లో మనం కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా నేను బాడీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను ఓన్లీ బాడీ దీనికి సంబంధించిన అందరూ ఓకే కరెక్ట్గానే రాశారు. సో కాబట్టి నేను బాడీకి తర్వాత అంత ప్రాధాన్యత ఇవ్వకుండా కంక్లూజన్కి తర్వాత ఇంట్రడక్షన్కి ఇట్లా రాస్తే బాగుండు అన్న ఆలోచనలతోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే జాతీయ ఉద్యమం నాటి చర్చలు, నాయకుల ఆలోచనలు, వలసవాదం నుండి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం, స్వయం పాలన కోసం చేసిన ప్రయత్నాలు, ఆనాటి అంతర్జాతీయ పరిస్థితులు మన రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. అయితే ఇక్కడ అడుగుతున్నారు చూడండి, కాన్స్టిట్యూషన్ అమాల్గేషన్ ఆఫ్ గ్లోబల్ అవుట్లుక్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలను యొక్క మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల నుండి తీసుకున్నటువంటి ఒక సారాంశం అనే ఓరియంటేషన్లో మనకు ఆ క్వశ్చన్ ఉన్నది. అదేవిధంగా మన స్వాతంత్ర కాలంలో అంటే స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వాతంత్ర పోరాటం సమయంలో మన నాయకులు అనుభవించినటువంటి స్ట్రగుల్స్కి ఒక ప్రత్యామ్నాయం, ఆ స్ట్రగుల్స్ని మనము ఓవర్కమ్ చేయడానికి ఒక ప్రత్యామ్నాయం లాగా మనం మన కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకున్నాం అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, అయితే మనము ఇందులో 2 పార్ట్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటేమో గ్లోబల్ అవుట్లుక్ అంటే ప్రపంచ దృక్పథంలో మన కాన్స్టిట్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో అంటే స్వాతంత్ర పోరాటం సమయంలో ఎలాంటి అంశాలు మన రాజ్యాంగాన్ని ఈ విధంగా మనము డెవలప్ చేసుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటివో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగంపై ప్రపంచ దృక్పథం దాని సమ్మేళనం అంటే మనము ఫ్రెంచ్ విప్లవం ప్రభావం అనే దాని నుండి మనము స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం అనే లక్షణాలను ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రష్యా విప్లవం ద్వారా ప్రభావితమై అదేవిధంగా రష్యా రాజ్యాంగం నుంచి అంటే యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం అనే అంశాన్ని మనము రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అంటే ఆదేశిక సూత్రాలు అక్కడ ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులు, ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత, తర్వాత రాష్ట్రపతి సర్వసైన్య అధ్యక్షునిగా ఉండడము, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఇలాంటి అంశాలు కూడా అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. బ్రిటన్ నుంచి మ్యాక్సిమం మనము చాలా అంశాలు తీసుకోవడం జరిగింది. అవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం దలుచుకోలేదు, సో టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. అదేవిధంగా మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఐర్లాండ్ నుండి డిపిఎస్పి అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, తర్వాత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఏక ఓటు బదిలీ పద్ధతి అంటారు దాన్ని, ఏక ఓటు బదిలీ పద్ధతి. సో ఇలాంటి అంశాలు. కెనడా రాజ్యాంగం నుంచి సమైక్య నిర్మాణము, తర్వాత యూనియన్ అనే అంశాలను, ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా అంశాలు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషను, అదేవిధంగా అంతర్రాష్ట్ర వ్యాపారానికి సంబంధించిన చట్టాలు, ఇలాంటి అంశాలను మనము ఈ డిఫరెంట్ రాజ్యాంగాల నుంచి దగ్గర 60 కంటే ఎక్కువ రాజ్యాంగాలను పరిశీలించి అందులోని అంశాలను మన రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ అంటే ప్రపంచ దృక్పథం యొక్క ప్రభావం మన రాజ్యాంగం పైన అనే అంశాన్ని మనము
పైన ఉన్నటువంటి వివరాలతో కంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర పోరాటం ద్వారా పొందిన అనుభవాల సమ్మేళనం. అదేవిధంగా 1935 చట్టము మ్యాక్సిమం 1935 చట్టంలో భాగంగానే మన రాజ్యాంగంలో సమైక్య వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అదేవిధంగా 1919లోనే మనకు ఇది ద్విపాలన విధానము, అదేవిధంగా రిజర్వేషన్లు అనే అంశము, 1909లో మనకు ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు, 1919లో తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్లు, అదేవిధంగా సిక్కులకు రిజర్వేషన్లు, 1935లో మాత్రము మనకు ఈ రిజర్వేషన్లు అనే అంశాన్ని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ వీటి ప్రభావం కూడా మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఉన్నది అని చెప్పడమే ఈ ఆన్సర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అనిబిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే ఒక వ్యాసంలో బ్రిటిష్ ఇండియాకు రాస్తూ ఏమని చెప్పిందంటే, వీరికి ఐర్లాండ్ మాదిరిగానే భారత ప్రజలకు కూడా హక్కులు కావాలి అనే అంశాన్ని కూడా మన రాజ్యాంగంలో మనకు హక్కులు కావాలనే ఒక అంశాన్ని, ఏమేమి హక్కులు కావాలనే ఒక అంశాన్ని మనకు మన రాజ్యాంగంలో అలాంటి హక్కులు పొందుపరుచుకోవాలనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఓకే, రౌలత్ చట్టం 1919లో వచ్చినటువంటి రౌలత్ చట్టం ఏం చేసింది? స్వేచ్ఛా స్వాతంత్రాలకు మనకు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి మనకు ఆటంకం కలిగించింది. ఇలాంటి ఆటంకాలను అధిగమించాల్సిందిగా మనము స్వేచ్ఛా స్వాతంత్రాలను మనము రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో భాగంగా పొందుపరచుకోవడం జరిగింది ఇలా అన్నట్టు. అదేవిధంగా 1938లో నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆమోదించడము. సో ఇలాంటి అంశాలు మనము మన స్వతంత్ర పోరాటంలో, అదేవిధంగా గాంధీ నియమాల నుంచి ఆదేశిక సూత్రాల్లో పొందుపరచుకోవడం, ఇలాంటి ప్రతి అంశము స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి వివిధ స్ట్రగుల్స్ని మనం రాజ్యాంగంలో వాటిని ఓవర్కమ్ చేసుకునే విధంగా మనం రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. సో దీనికి కంక్లూజన్గా మనం ఏమని కంక్లూజన్ చేసుకోవచ్చు అని అంటే, ఓకే, కంక్లూజన్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, అనేక దేశాల రాజ్యాంగాల నుంచి అంటే సుమారు 60 దేశ రాజ్యాంగాల నుంచి మనము వివిధ అంశాలను గ్రహించడం జరిగింది. మన రాజ్యాంగం మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అంశాలను చేర్చడం జరిగింది. అంటే 60 దేశాల నుండి మన రాజ్యాంగంలోని అంశాలను గ్రహించినప్పటికీ యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ పేస్ట్ చేయలేదు. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏ విధమైన చేంజెస్ తీసుకొస్తే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయితే అన్న ఓరియంటేషన్లో యాజ్ ఇట్ ఈస్గా కాకుండా దానికి మాడిఫై చేసుకుంటూ మన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగంలోని అంశాలను చేర్చడం జరిగింది. స్వాతంత్ర పూర్వం ఉన్న వెనుకబాటు తన అంశాలను స్వాతంత్ర భారతం దారి చూపేలా ప్రతి అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు దార్శనికత, వివేకం ప్రదర్శించారని అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము పాజిటివ్ కంక్లూజన్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ నేనేం అది యాస్టీస్గా క్వశ్చన్ ఇందులో ఏం లేదంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. సో మెయిన్గా ఏంటిది, భారత రాజ్యాంగం ప్రవేశికలో కీలక పదాలు ఏమిటి మనకు మొత్తం తెలుసు. ఆల్రెడీ నేను ప్రవేశిక సంబంధించి పైన కూడా చర్చించుకున్నాం, అదిన్నే మనం ఇక్కడ రాసుకున్నా సరిపోతుంది. దానికి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాం. ప్రతి పదం యొక్క ప్రాముఖ్యతను రాయండి. సో అది ఏం లేదు, 2 పార్ట్స్ ఉన్నవి. సో ఒక్కో పార్ట్కు సమాన ప్రాధాన్యత ఇవ్వండి. ప్రవేశిక గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి, తర్వాత కంక్లూజన్ కూడా పాజిటివ్గా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నేను తీసుకున్న ఈ ఇనిషియేటివ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోను. అదేవిధంగా ఎవరైతే ఏమన్నా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, అక్కడ క్వశ్చన్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ రూపంలో కూడా మీ ఒపీనియన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.